ఎక్కువగా మన తెలుగు ఫ్యామిలీస్ కి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా. అవునండి, చాలా ఇబ్బంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ బేస్లో H1Bsలో దాదాపుగా 70% ఇండియన్స్కి పోతాయండి. L1 వీసా అని కూడా అందులో కూడా చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. స్టూడెంట్ వీసా మీద దాదాపు 3.5 లక్షల 3.2 lakhs మెంబర్స్ ఇండియన్స్ ఇప్పుడు అక్కడ ఉన్నారండి ఇప్పుడు. సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు పుట్టే పిల్లలందరికీ కూడా అంటే ఫిబ్రవరి 19 తర్వాత పుట్టే పిల్లలందరికీ కూడా సిటిజన్షిప్ ఇవ్వకపోతే వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. ఓకే, ఈ L1 వీసా అంటే ఏంటి సార్ అది? L1 వీసా అంటే ఇప్పుడు మనం కాగ్నిజెంట్ పనిచేస్తున్నాం అనుకోండి, ఇక్కడ కాగ్నిజెంట్ పనిచేస్తున్నట్టు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి L1 వీసా అంటారు అన్నట్టు. ఇప్పుడు H1B అంటే H1B అంటే మోర్ ప్రొఫెషనల్స్ ఇక్కడ నుంచి అక్కడికి H1B లాటరీ సిస్టమ్. L1 అంటే అదే కంపెనీ కనుక యుఎస్కు ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అంటారు అన్నట్టు. దాన్ని L1 వీసా అంటామండి. దాన్ని కూడా చాలా మంది పోతారు, పెద్ద పెద్ద కంపెనీ నుంచి చాలా మంది పోతారు. టాటా కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, డెలాయిట్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, ఇటువంటి కంపెనీస్ చాలా మంది పోతారు. అయితే వాళ్ళ కండిషన్ ఏంటంటే ఇక్కడ 1 year ఇక్కడ పనిచేసిన అనుకోండి ఆ కంపెనీకి, అప్పుడు అదే కంపెనీకి వాళ్ళు అక్కడ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అని చెప్పి L1, L2 వీసాస్ అని ఉంటాయండి. L1A, L1B ఇస్ మెయిన్ పర్సన్, L2 డిపెండెంట్ వీసాస్. ఇప్పుడు ఆ L1 వీసా మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టే పిల్లలకు కూడా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా. H1 మీద ఎట్లనో నేను చెప్పిన కదండి, ఓన్లీ గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ పిల్లలకు మాత్రమే సిటిజన్షిప్ ఇస్తారు. మిగతా వాళ్ళకి H1B కానీ, H4 కానీ, L1 కానీ, L2 కానీ పుట్టే పిల్లలకు వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వరు అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫిబ్రవరి 19 నుంచి. ఓకే, మరి ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్న వాటి సంగతి ఏంటి? ప్రాసెస్ ఏంటిది? ఏం ప్రాసెస్? ఒకవేళ ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళు పుట్టినట్టే కదా. వాళ్ళు ఒకవేళ పుట్టే తేదీ కనుక ఫిబ్రవరి 19 తర్వాత అయితే ఇవ్వరు, ముందైతే ఇస్తారు. ఓకే, అంటే మనం చూసుకున్నట్లయితే చాలా మంది టూరిస్టులు కూడా లైక్ ఒక 9 months ఆ టైం వచ్చేసరికి కావాలని అమెరికా వెళ్ళి సిటిజన్షిప్ కోసం అని పిల్లల్ని కనే వాళ్ళని మనం చూసాం చాలా ఎగ్జాంపుల్స్. అది చాలా వెనకటి ఎప్పుడో జరిగినాయండి. ఇప్పుడు మామూలుగా వచ్చిన వాళ్ళు నువ్వు ప్రెగ్నెంట్ వా కాదా తీసుకుపెట్టేసి చేసి పంపిస్తా అంటారు వాళ్ళని. అది తీసుకు ఎంటర్ కూడా కానియరు. సరే, అయితే వాళ్ళు ఒకవేళ ఇటువంటి ప్రొవిజన్స్ ఏదైనా చేసి ఉంటే బాగుండేది. ఏది టూరిస్ట్ కోసం పోయిన వాళ్ళకు వాళ్ళు ఏంది, కొన్ని టూరిస్ట్ కోసం ఎప్పుడో 1000 మంది పోతే వాళ్ళని పట్టుకొని వీళ్ళందరినీ సఫర్ చేయడం అన్నది చాలా మంచిది కదా సార్. మరి గ్రీన్ కార్డు లేకపోతే సిటిజన్షిప్ ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గ్రీన్ కార్డు రాలేదు కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా సిటిజన్షిప్ ఇవ్వరు. చాలా మంది క్వశ్చన్ అడుగుతారండి. వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చేది 2-3 నెలలే ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వచ్చింది కానీ గ్రీన్ కార్డు రాలేదు. వాళ్ళ పిల్లలకు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళకు పుట్టే పిల్లలు ఎవరైతే ఫిబ్రవరి 19 తర్వాత పుడతారో వాళ్ళకు కూడా సిటిజన్షిప్ ఇవ్వరు అకార్డింగ్ టు ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఓకే, మరి ఫ్యూచర్ లో ఏమైనా అవకాశం ఉందా ఈ సిటిజన్షిప్ వచ్చే అవకాశం? అంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఓవర్టర్న్ అయితేనేమో వీళ్ళకి ఇచ్చేస్తారు సిటిజన్షిప్. ఒకవేళ లేదనుకోండి వీళ్ళు నార్మల్ ప్రాసెస్ ద్వారా పోవాలి. నార్మల్ ప్రాసెస్ అంటే ఏంది, వీళ్ళు ఒకవేళ కనుక తల్లిదండ్రికి కనుక గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి, వీళ్ళు అండర్ 21 అన్మ్యారీడ్ అనుకోండి, వాళ్ళకు పిల్లలు కూడా గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. అందులో ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ కనుక ఆ తల్లిదండ్రులు కనుక బయటికి వెళ్ళిపోయినా లేదా పిల్లలు 21 years అయిపోయినప్పుడు కూడా తల్లిదండ్రులు గ్రీన్ కార్డ్ రాలేదంటే వీళ్ళు మళ్ళీ స్టూడెంట్ వీసా మాదిరి మళ్ళీ స్టూడెంట్ వీసా అప్లై చేసుకొని లేదా H1B వీసా అప్లై చేసుకొని మళ్ళీ ఎవరైతే తల్లిదండ్రులు అయితే ఎట్లయితే ప్రయాణం మొదలు పెట్టినరో ఈ పిల్లలు మొత్తం మొదలు పెట్టాలి. ఓకే, మీరు ఇందాక ఓవర్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటే అని అన్నారు. అవునండి. ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఆల్రెడీ పాస్ చేసేసారు. అవునండి. మరి ఎంత ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో ఇది ఓవర్ టర్న్ అవ్వడానికి? నా లెక్క ప్రకారం అయితే కంపల్సరీ ఓవర్ టర్న్ కావాలి. అయితే అందులో కాకపోతే అందులో ఇల్లీగల్ లీగల్ డిఫరెన్స్ వ్యత్యాసం ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏం క్లెయిమ్ చేస్తుంది, వాళ్ళ మీద మాకు అథారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళకి మీ ఉండడానికి పర్మిషన్ ఇయ్యరా, వాళ్ళు గోడ దూకొచ్చిండ్రు, వాళ్ళు ట్యాక్సులు కట్టరు, వాళ్ళు మా జ్యుడిస్డిక్షన్ కింద రాదన్న ఆర్గ్యుమెంట్ వాళ్ళకు పనిచేయవచ్చునని నేను అనుకుంటున్నా. మనోళ్ళకి వచ్చే మటుకు ఏంటంటే వాళ్ళకి అథారిటీ ఎందుకు లేదు,
వాళ్ళు నువ్వు H1B మేము ఇమిగ్రేషన్ ఏదైతే గవర్నమెంట్ ఏజెన్సీ ఉందో వాళ్ళకి అప్లై చేసి నువ్వు అప్రూవ్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ పోయి వీసా తీసుకున్నాం. అంటే ఫస్ట్ USCIS నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ మళ్ళీ అదే డిఫరెంట్ డిపార్ట్మెంట్ అక్కడ పోయి తీసుకొని ఆ పర్మిషన్ తీసుకొని అక్కడ పోయి H1 వీసా అప్లై కానీ H4 వీసా కానీ అప్లై చేసినాం. ఆ తర్వాత మళ్ళా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్ కస్టమ్ బార్డర్ అండ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంది, వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం ఎంటర్ అయినాం యుఎస్లో. మళ్ళీ అదే స్టూడెంట్ వీసా అయితే మళ్ళీ ఐస్ అని ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ కింద కూడా పోతారు అన్నట్టు. ఇన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్ తీసుకొని ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఇయర్ మనం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నాం. అన్ని ప్రొవిజన్స్ ఏదైతే రెగ్యులేషన్స్లో ఏవైతే ఉన్నాయో ఎక్కడ జాబ్ చేయాలి, మనం డల్లస్పురం వస్తుందండి ఇవాళ రేపు డల్లస్పురం సరే డల్లస్లో జాబ్ చేయాలంటే డల్లస్లోనే జాబ్ చేయాలి, మా హ్యూస్టన్లో జాబ్ చేయరాదు, లేదా అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో జాబ్ లేదు, ఆ పర్టికులర్ కంపెనీకే పని చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ మనకు అదే పర్టికులర్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది, దాన్ని ఎక్స్టెన్షన్ కాకముందే అప్లై చేసుకోవాలి. ఇవన్నీ మనం ఫాలో అవుతున్నప్పుడు ఎట్లా చెప్తారు మాకు జ్యుడిస్డిక్షన్ లేదని అని నేను అనుకుంటున్నా అండి. కోర్టు ఎట్లా సైడ్ చేస్తానో చూడాలి ఇప్పుడు మనకు. అండ్ మోర్ ఓవర్ ఇల్లీగల్ వారికి లీగల్ వారికి ఒకేలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు కదా. అవునండి అని మనం అనుకుంటాము. అయితే ఇప్పుడు ఆ ప్రొవిజన్లు ఏంటంటే వాళ్ళు మొత్తం ఎవరైతే ఒకటే సింపుల్గా చెప్పేసిండ్రు, తల్లి తండ్రిలో ఒకరు మాత్రం సిటిజన్ కానీ గ్రీన్ కార్డు ఉంటే మాత్రం ఇస్తాం, మిగతా వాళ్ళందరికీ లేదని చెప్పేసిండ్రు. ఓకే, మరి ఈ పాలసీ వల్ల ఎంత మేరకు ఇండియన్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఎంత శాతం అవ్వచ్చు? ఇప్పుడు టోటల్ స్టాట్స్ చూసినండి ఇప్పుడే మొత్తం యుఎస్లో ప్రతి సంవత్సరం 36 లక్షల మంది బేబీస్ పుడతారండి. మాది చిన్న దేశం, డబ్బులలో ఎక్కువ ఉండొచ్చు కానీ పాపులేషన్లో మాది చిన్న దేశం, మాది ఉండేది 30-35 కోట్ల పాపులేషన్ మాది. అందులో ఎవ్రీ ఇయర్ మాకు 36 లక్షల మంది పిల్లలు పుడతారండి. అందులో ఈ ప్రొవిజన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారం 1.2 మిలియన్ పీపుల్కు వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వరు. అంటే 3.6 మిలియన్లో 1.2 అంటే 3.6 అంటే మీ లెక్కలు చెప్పాలంటే 36 లక్షల మంది పుడితే 12 లక్షల మందికి వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వరు. అంటే అంతకుముందు ప్రతిసారి 12 లక్షల మంది వాళ్ళు ఎవ్రీ ఇయర్ సిటిజన్షిప్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తేనండి, మొత్తం ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మనమైతే EB1, EB2, EB3, EB4, EB5 ఇవన్నీ రిలీజియస్ వీసా ఇవన్నీ మాట్లాడతాం కదా, 140,000 గ్రీన్ కార్డులే అవి. ఓకే, అదే సిటిజన్షిప్ వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 12 లక్షల మందికి ప్రతి ఏడాది వాళ్ళు సిటిజన్షిప్ ఇస్తుండ్రు ఈ లెక్క ప్రకారం. సో అది వాళ్ళు తీసేసే ప్రొవిజన్ ఇప్పుడు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రయత్నించిండ్రండి. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు వాళ్ళ సైడ్ చేస్తే ఒకవేళ మనం మొత్తం అక్కడ పుట్టే పిల్లలల్లో ప్రతి 3rd పిల్లగానికి సిటిజన్షిప్ రాదు. మరి లీగల్గా మనం ఏమైనా స్టెప్స్ తీసుకోవచ్చా దీనికోసం? అంటే ఇప్పుడు పర్టికులర్గా ప్రతి ఇండివిజువల్ అక్కడ కోర్టు పోయి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మేము అందరం క్లాస్ యాక్షన్ సూట్స్ అన్ని ఫైల్ చేసేసిండి, 18 స్టేట్లు ఫైల్ చేసినాయి. లూలా కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అన్ని ఫైల్ చేసేసినాయి. సో మా రెడ్డి న్యూమన్ బ్రౌన్ కూడా ఇన్వాల్వ్ అయింది కొన్ని లిటిగేషన్ ఇందులో. సో ఇవన్నీ ఫైల్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మీ దగ్గర పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ టైప్ ఉంటుంది కదా, ఆ టైప్లో క్లాస్ యాక్షన్ షూట్ కింద కన్సిడర్ చేస్తుంది అన్నట్టు. ఎన్ని కేసెస్ కోర్టులో పోయి వినాలంటే కోర్టుకు టైం ఉండదు. అది కోర్టు ఏం చేస్తుందంటే వీటన్ని కన్సాలిడేట్ చేసి క్లాస్ యాక్షన్ సూట్ కింద ఒక దగ్గరకు వచ్చి వాళ్ళని ఆర్గ్యూ చేయమని చెప్తుంది అన్నట్టు. చెప్పినప్పుడు అప్పుడు కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. కోర్టు ఏదో డిస్ట్రిక్ట్ కోర్టు కానీ, సర్క్యూట్ కోర్టు కానీ, సుప్రీం కోర్టు కానీ, దాన్ని క్లాస్ యాక్షన్ షూట్ అంటాం. సో దీనికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఎవరైనా పిల్లవాడు మార్చ్ 1 పుట్టిన అనుకోండి, వాళ్ళు ప్రత్యేకంగా కోర్టుకు పోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ తరఫున మేము కానీ వేరే వాళ్ళు కానీ ఆల్రెడీ ఫైట్ చేస్తూ ఉంటాం. దాన్ని క్లాస్ యాక్షన్ షూట్. మీకు వాళ్ళ ఆఫీసెస్ కూడా చాలా క్లాస్ యాక్షన్ షూట్ చేసి సక్సెస్ కూడా అయిన ఛాన్స్ అలా. సో అటువంటి మేము ఆల్రెడీ కవర్ చేస్తాం కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్కరు పోవాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి పరిణామాలు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ గ్రీన్ కార్డ్స్ రావడం
చాలా వరకు తగ్గిపోయింది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నిన్న కాక మొన్న ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. మరి ఈ నేపథ్యంలో అమెరికాకి ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఇది డెఫినెట్లీ పెద్ద డిస్కరేజ్మెంట్ అండి. ఎందుకంటే టాప్ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే పోదలుచుకున్నారో వాళ్ళు డెఫినెట్లీ బిగ్ డిసప్పాయింట్మెంట్ అండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన వాళ్ళకు గ్రీన్ కార్డ్ కనీసం మాకు లేకున్నా మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని చెప్పి చాలా మంది పోయే వాళ్ళు ఉన్నారండి. మేము మొత్తం మా సాక్రిఫైస్, మా లైఫ్ సాక్రిఫైస్ అయినా పిల్లలకు మంచిగా ఉంటుంది అని ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే ఈ పిల్లల్ని తీసుకుపోయి అక్కడ కన్నారనుకోండి, వాడు 20 ఏళ్ళు అక్కడ పెరిగిన తర్వాత వానికి అక్కడ గ్రీన్ కార్డ్ ఇవ్వకపోతే 2కి చెట్టిన రేవడి నా గరకన్నా ఘాట్కైతే వాడు. ఎందుకంటే వానికి ఇక్కడ ఇండియాలో అడ్జస్ట్మెంట్ రాదు, అక్కడ యుఎస్లో అడ్జస్ట్మెంట్ కాదు. సో అది బిగ్ డిస్కరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మేము పోయినప్పుడు కానీ మా తర్వాత వచ్చిన జనరేషన్ కానీ సరే మనం ఎట్లా స్ట్రగుల్ చేసుకున్నా మన పూర్వాలకు మంచుకుంటుంది రా అన్న ఉద్దేశం మంచుకుంటే. కానీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు ప్రయోజనం ఏంది, అమ్మో ఈ పూరగాలను తీసుకుపోయి అక్కడ పెంచినాం అనుకో నా గరక నా ఘాట్క అవుతారు వీళ్ళు, నా అటు రారాదు నా ఇటు రారాదు అన్న థింకింగ్ ప్రాసెస్ కంపల్సరీ డెవలప్ అవుతుందండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు దుబాయ్ అటువంటి కంట్రీస్కు పోకపోవడానికి ఛాన్స్ అదే వన్ ఆఫ్ ద రీజన్ అదండి. ఎందుకంటే ఆడ మీరు పోయిన అనుకోండి మీ పిల్లోనికి సిటిజన్షిప్ రాదు, ఆ పిల్లోనికి సిటిజన్షిప్ రాదు, నలుగురు జనరేషన్ ఆడ పుట్టినా కూడా మీరు ఇమిగ్రేషన్ అనుకుంటూనే ఉండాలి, ఎప్పటికి సిటిజన్షిప్ రాదు. యుఎస్ పోతే ఏంటంటే మనకు పిల్లలకి ఫ్యూచర్ ఉంది కాబట్టి దాంతో ఉద్దేశంతో పోతుంది. ఇప్పుడు చూడండి చాలా మంది ఉన్నారు, నిక్కీ హేలీ ఉన్నది, షీఈ్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, వివేక్ రామస్వామి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, తర్వాత ఎలాన్ మాస్క్ ఈజ్ అన్ ఇమిగ్రెంట్, తర్వాత సత్యానాథన్లా బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ సిఇఓ, గూగుల్ కంపెనీ సిఇఓ, మన ఆల్ఫాబెట్ సిఇఓ సుందర్ పిచాయ్, ఇటువంటి వాళ్ళందరూ నేను ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి వాళ్ళు డిస్కరేజ్ అవుతారు రావడానికి, ఇది మంచిది కాదు అని మేము చెప్పి ఆర్గ్యూ చేస్తున్నాము. కానీ ఎలక్షన్లో మా ఆర్గ్యుమెంట్ గెలవలేదు. పబ్లిక్ ఒపీనియన్లో మాత్రం వాళ్ళకు ట్రంప్కు మాత్రమే మెజారిటీ వచ్చింది. కాకపోతే ఎప్పుడు కూడా మెజారిటీ అన్నది రూల్ చేయాల్సిన కాన్స్టిట్యూషన్ అన్నది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మెజారిటీ ట్రైస్ టు సప్రెస్ ద మైనారిటీ, కాన్స్టిట్యూషన్ కమ్స్ ఇన్ టు ద ప్లే అండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అన్నది మెజారిటీ రూల్ ద్వారా పోదన్నట్టు, అది స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. మాకు ఈ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తుందని మేము అనుకుంటున్నాము. కాకపోతే సుప్రీంకోర్టు ఎటు డిసైడ్ చేస్తుందని చూడాలండి. మేము ఇప్పుడు మా సైడ్ డిసైడ్ చేస్తుందా అటు, ఎందుకంటే చిన్న ప్రొవిజన్ ఏది, ఆ ప్రొవిజన్ ఏంది, దట్ గవర్నమెంట్కు ఈ పర్టికులర్ H1 మీద కానీ ఇల్లీగల్ మీద కానీ జ్యుడిషియల్ లేదని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మేమేం ఆర్గ్యూ చేస్తున్నామంటే మీకు ఇల్లీగల్ వాళ్ళకు కూడా మీద జ్యుడిస్టిక్షన్ ఎందుకు లేదు, నీకు పోలీసు వచ్చి పట్టుకుపోరాదా, పట్టుకుపోవచ్చు కదా, అరెస్ట్ చేయరాదా, అరెస్ట్ చేయొచ్చు కదా, వాడు అన్నీ చేయొచ్చు కదా. ఓన్లీ అంబాసిడర్స్కు ఏది దౌత్యాధికారులు ఉంటారు కదా వాళ్ళ మీద జ్యుడిస్టిక్షన్ లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు. 150 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇస్తలేరు, సరే మంచిదే, అది ఆ ప్రొవిజన్ కోసం పెట్టినరు, ఈ పర్టికులర్ ప్రొవిజన్ కోసం పెట్టలేదు. చాలామంది లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ ఇమిగ్రెంట్స్ పిల్లలు కానీ చాలామంది అండి, యాపిల్ ఫౌండర్ కూడా సిరియా నుంచి వచ్చిన అతనే, ఒబామా కూడా వాళ్ళ ఫాదర్ కెన్యా నుంచి వచ్చిన అతనే, అట్లా చాలా మాది యుఎస్ అన్నది ఇమిగ్రెంట్ కంట్రీ అండి. ఆ థీమ్ని డిస్ట్రాయ్ చేసే ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో ఇది మంచిది కాదు అని మేము ఆర్గ్యూ చేస్తామండి. ఓకే, మరి ఇలాంటి పాలసీస్ వేరే కంట్రీస్లో ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓన్లీ యుఎస్ఏ, కెనడా మాత్రమే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉందండి. నాకు తెలిసిన వేరే ఏ పాశ్చాత్య కంట్రీలు అంటే వెస్ట్రన్ కంట్రీస్ ఏవి కూడా నాకు తెలిసినంత మటుకు బర్త్ రైట్ సిటిజన్షిప్ లేవు. నాకు తెలిసినది ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ద కెనడియన్ కంట్రీస్ కూడా ఆటోమేటిక్ బర్త్ రైట్ సిటిజన్షిప్ లేవు. ఎవరికో తండ్రికో తల్లికో గ్రీన్ కార్డు అటువంటి వేరే ఉన్న ప్రొవిజన్స్ ఉంటే తప్పితే వాళ్ళకి లేదు. ఓన్లీ కెనడా, యుఎస్ఏ. కానీ ఎట్ ద సేమ్ టైం అండి యుఎస్ ఎకానమీ ఎంత పెద్దది, ఎంత ఇంప్రూవ్ అయింది, ఇటువంటి ఇమిగ్రెంట్స్ పిల్లలతో యుఎస్ ఎంత డెవలప్ అయింది, ఇటువంటి ఇమిగ్రెంట్స్ పిల్లలు లేకుండా ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఎంత సఫర్ అవుతున్నాయి. ఏవండి ఇన్నోవేటివ్స్ కంపెనీస్, ఒక యూరోపియన్ కంపెనీ చూడండి, మీరు మాల్వై చూడండి, ఒక యూరోపియన్ కంపెనీ చూస్తారా మీరు, చూడండి అమెరికన్ ఈగల్ పోయి చూడండి, టామీ హిల్ఫింగర్, నైక్, మీకు ఎన్ని కంపెనీస్ ఉంటాయి, ఎన్ని ఏ మాల్ పోయినా, యుఎస్ మాల్, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, పిజ్జా హట్, ఒకటి చూడండి, ఒకటి చెప్పండి యూరోపియన్ కంట్రీది. ఇటువంటి అన్ని ప్రొవిజన్స్ అన్నీ ఇమిగ్రెంట్స్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్. ఆ థీమ్ను
ట్రంప్ డిస్ట్రాయ్ చేస్తానని మేము అనుకుంటాను అండి. ఓకే, మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.